ఎవరు ప్రకటన చేయలేదు, ఏం చేయలేదు. మొత్తం చూడాలి వ్యవహారం అంతా కూడా ఎలా నడుస్తుంది, దీనికి ఏమైనా సంబంధం ఉందా, ఈ వివాదానికి సంబంధించి కానీ మాధురి యాక్సిడెంట్కి సంబంధించి అనేటటువంటిది పోలీసులు దర్యాప్తు తర్వాత కానీ పూర్తి వివరాలు తెలిసేటటువంటి అవకాశం లేదు. అలాగే రమేష్, అసలు మాధురి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? దెబ్బలు ఎలా తగిలాయి? అంటే కార్ కండిషన్ చూస్తే చాలా మేజర్ యాక్సిడెంట్ లాగే కనిపిస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్ దగ్గర ఎవరెవరు ఉన్నారు? అంటే ప్రస్తుతం ఆమెకైతే ప్రాణాపాయం లేదనేటటువంటిది పలాస వైద్యులు చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే కారు అతి స్పీడ్గా వెళ్ళి ఇంకొక కారుకు ఢీకొట్టడంతో ఈ ప్రయాణిస్తున్నటువంటి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదం అక్కడ ఉండేటటువంటి కారు బాల్తో కొట్టినటువంటి సిచ్యువేషన్ చూస్తే చాలా సివియర్ యాక్సిడెంటే. కాకపోతే ఆమె ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. అయితే ఆమె పరిస్థితి ప్రస్తుతం అయితే ప్రాథమిక చికిత్స జరుగుతోంది. ఆ తర్వాత టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఏమైనా మేజర్ ఇంజురీస్ జరిగినాయా ఏంటి అనేటటువంటి దానిపైన వైద్యులు ప్రకటన చేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఫర్దర్ గా శ్రీకాకుళం రిమ్స్ అనేటటువంటి దానిపైన మీరు లైన్ లోనే ఉండండి. దివ్వల మాధురి ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఇద్దాం. ఏమైంది సార్? నేనే రాలేదు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సుమారు వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్ కి నా పిల్లల మీద చేసి వెలిగి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడు వాడి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టుబడి మీద చర్యల మీద దువ్వాడి వాళ్ళ మీద తీసుకోవాలని నేను మీడియా అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసైడ్ నుంచి నాకు నేను ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కాదు దువ్వాడు వాడి. ఏమైంది సార్? నేనే రాలేదు. హైవే మీదకి వచ్చి నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను అంతే. అంతకు మించి నేను ఎక్కడికి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హైవే మీద సూసైడ్ చేసుకుందాం అనుకుని నేను ఎవరు యాక్సిడెంట్ చేయలేదు. నాకు నేనే సూసైడ్ చేసుకున్నాను. గత 3 రోజులుగా నా మీద సుమారు వాళ్ళు చేస్తున్న హరాస్మెంట్ కి నా పిల్లల మీద చేసి వెలిగి తట్టుకోలేక నేను సూసైడ్ చేసుకున్నాను. నేను ఇంటి నుంచి బయటకు కూడా రాలేకపోతున్నాను. నేను చేసిన ఎలిగేషన్స్ వల్ల నాకు ఇప్పుడు ఏదైనా నేను ఇప్పుడు చనిపోయినా దానికి కానీ దువ్వాడి వాడి అవుతుంది. నేను ఇప్పుడు చచ్చిపోతే చట్టుబడి మీద చర్యల మీద దువ్వాడి వాళ్ళ మీద తీసుకోవాలని నేను మీడియా అందరికి కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ నేను అసైడ్ నుంచి నాకు నేను ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఏవద్దు. నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనుకుంటున్నాను అంతే. నేను అతనికి కానీ దువ్వాడి వాడి. దువ్వాడ వ్యవహారం మరో మలుపు తిరిగింది. దివ్వెల మాధురి కారుకు ప్రమాదం జరిగింది. పలాస సమీపంలోని టోల్ గేట్ దగ్గర యాక్సిడెంట్ అయింది. మాధురికి గాయాలవగా ఆసుపత్రికి తరలించారు. దువ్వాడ వ్యవహారంలో మాధురి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తన